హాయ్ ఈరోజు ముందేవరండి ముందేవరికి వచ్చినాను. ఆల్రెడీ ముందేవరు ఎట్లా చేస్తారు ఏమి అనేసి చాలా వీడియోస్ పెట్టినాను, మీరు కూడా చూసినారు. కాకపోతే ఈ ముందేవరు కొంచెం డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ముందేవరు చేసేటప్పుడు మట్టితో దేవుణ్ణి తయారు చేస్తారు అని చెప్పినాను కదా. అందరూ ముందేవరు చేసేటప్పుడు దేవుణ్ణి పడుకోబెట్టి తయారు చేస్తారు. వీళ్ళేమంటే కూర్చోబెట్టి రెడీ చేస్తారనమాట దేవుణ్ణి. దానివల్ల డిఫరెంట్ అని చెప్తాను నేను. ఇంకా దాంతోపాటు మేకపోతును కూడా కొడతారు, అది నల్ల మేకపోతే అయిండల్లంట. ఈరోజు ఎందుకు ముందేవరు చేస్తాండారంటే వీళ్ళ పాపకి పుట్టిన వెంట్రుకలు తీస్తాండారు, అందుకని అనమాట. అందరూ వచ్చినారు, ఇంకా మేము కూడా అయితే పోయినాము. బాగా జరిగింది. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పూజ సామాన్లన్నీ ప్లేట్లలో పెట్టుకుంటారు. ఫస్ట్ పూజ చేసేస్తారులే, మళ్ళీ వెంట్రుకలు తీసిన తర్వాత ఇంకా లాస్ట్లో అందరూ టెంకాయలు కొట్టుకుంటారు. ఇంకా హారతి ఇచ్చే టైంకి అందరూ కూడా వచ్చేస్తారు. ఫస్ట్లో కొంతమంది వచ్చింటారు, హారతి టైంకి అందరూ వచ్చేస్తారు. ఇంకా లాస్ట్లో సాంబ్రాణి కూడా వేస్తామన్నమాట. ఇంకా ప్రసాదం అయితే బెల్లం అన్నము పంచామృతం ఇస్తారు. మళ్ళీ లాస్ట్లో అందరూ వంటలు తినేసి ఇంటికి వస్తామండి.